నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ యొక్క మాటలు నమ్మి నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీని కూల్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొంగని కానీ, లేకుంటే భారతదేశంలోనే క్రిమినల్ రేట్ పరంగా ఉన్నత స్థానంలో ఉన్నాడని, లేకుంటే అసలు అధికారానికి పనికిరాడని, వార్డు మెంబర్ కూడా పనికిరాడని వాళ్ళకు తెలిసినా కూడా నిరుద్యోగులు పోయి వాళ్ళకు ఓటేశారు. ఓటేస్తే జియో 46ని రద్దు చేస్తా అని చెప్పి ఆ మాట మరిచిండు. తర్వాత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ ఉద్యోగాల్లో డబ్బులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు ఇవ్వడం, ఇన్ని కార్యక్రమాలు ఎన్ని విధాలుగా జరిగినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఒక ఉద్యోగం లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఎగ్జామ్ జరగలేదు, ర్యాలీ జరగలేదు, అసలు ఏం జరగకుండానే 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చుకుంటామని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏం ప్రకటించారంటే, మంత్రి శ్రీధర్ బాబు గారు ఆయన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావంటే ఉద్యోగాలు రావు, ఏదైనా పని చేసుకొని బతకాలి, ఊకే ఉద్యోగాలు కావాలంటే ఎట్లా అధ్యక్ష? మరి ఊకే ఉద్యోగాలంటే మరి దేనికోసం అధికారంలోకి వచ్చారు? మరి ఏం చేయడానికి అధికారంలోకి వచ్చారు? మేమేదో పీకేస్తాం, మేమేదో ఇచ్చేస్తాం, మేము కట్టలు కట్టేస్తాం అనుకున్నట్టు ఆనాడు ఎందుకు మాట్లాడారు? ఈరోజు మాతోటి ఏం కాదు, మేము అసలు దేనికి పనికి రాము, ఉద్యోగాలు మీకెందుకు మరి ఉద్యోగాలు మీకు చేతన కాకపోతే మీరు రాజీనామాలు చేయండి. మీకు ఉద్యోగాలు ఇవ్వడం దమ్ము లేనప్పుడు రాజీనామాలు చేయండి, బర్లు కాసుకుంటూ పోయి. ఎందుకు మీకు అధికారులు, మంత్రులు, సీఎం హోదాలు, జెడ్ సెక్యూరిటీలు? దేనికోసం? ఒకటి చెప్తే కానీ మీకు సబ్జెక్ట్ తెలియదు, ఒకటి పేపర్ మీద రాసుకొని వస్తే కానీ మీకు దాని మీద అర్థం ఉండదు, పర్థం ఉండదు. మళ్ళీ నేను విద్యార్థులు అసలు మాట్లాడుతుంటే కళ్ళను నీళ్ళు ఆగలే మిత్రులారా. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము అన్నీ అమ్మేసి తల్లిదండ్రుల మీద, మాకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాం, ఇంకెన్ని రోజులు ఆధారపడి బ్రతకాలి, మా తల్లిదండ్రులు కూడా ఏదో ఇయ్యాల కాకపోయినా రేపైనా జాబ్ రాకపోద్దా అనుకుంటూ తల్లిదండ్రులు అదేవిధంగా రోజు రోజుకు వాళ్ళకు వయసు పెరిగిపోతూ ఉంది, మాకు వయసు పెరిగిపోతూ ఉంది. ఊర్లలో పోతే పిల్లనిచ్చేటోళ్ళు లేడు. మాకు ఏ విధంగా జీవితం గడపాలి? ఇంత దారుణమైపోయింది ఏంది? రేవంత్ రెడ్డి ఓ చిన్న కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి దాకా అన్ని ఉద్యోగాలు రెడ్లే ఉంటారు, మాలాంటి వాళ్ళకి ఎందుకు అర్హత ఉండదని చెప్తా ఉంటే బాధ అనిపించింది. ఆ వీడియో విన్న తర్వాత పోలీసు వాళ్ళు ఎంత గలీజ్ మాట్లాడారంటే, ఈ కొడుకులందరూ తీసుకెళ్ళి ఆర్డర్ వేయండట. పాకిస్తాన్లోనే ఇట్లా తిట్టిర్రా మీరు? పాకిస్తాన్లోని ఇట్లనే తిట్టిర్రా? మేపిర్రు కదా వాళ్ళని పందులు లెక్క. ఏ కసబ్, ఏ పాషా, ఆవో ఆకే బయట జాओ, ఆరాంసే బిర్యానీ ఖావో అనుకుంటూ వానికి మర్యాదలు చేశారు కదా బామర్దులు లెక్క. మరి తెలంగాణ బిడ్డల్ని రారా పోరా లంజా కొడుకులని మాట్లాడడానికి ఏం అర్హత వచ్చింది నీకు? ఇలా ఇది ఆన్ రికార్డు ఉంది. దీనిపైన డీజీపీ ఏం యాక్షన్ తీసుకుంటాడు? సిపి శివధర్ రెడ్డి దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటాడు? అంటే అది జర్నలిస్టులు కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బొక్కలు వేయాలి, ఎందుకంటే విద్యార్థులు ఏమైనా మాట్లాడితే వాడిని బొక్కలు వేయాలి. కానీ పోలీసు వాళ్ళు మాట్లాడచ్చు, ముఖ్యమంత్రి మాట్లాడచ్చు, మంత్రులు మాట్లాడచ్చు, ఎమ్మెల్యేలు మాట్లాడచ్చు. కానీ ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆడుతున్నారంటే దాన్ని కూడా ఈరోజు ఆన్ రికార్డు ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు? మీరు కూడా కాంగ్రెస్ కార్యకర్త లెక్క వ్యవహరిస్తున్నారా? లేకుంటే రేవంత్ రెడ్డి మీ పోలీసులు ఆ యొక్క విధులను పక్కకు తోసేసి మీ కాంగ్రెస్ జెండా కప్పిండా? ఈరోజు విద్యార్థులు ఓపికతోటి ఉన్నంత వరకే మీ యొక్క ఆగడాలు పోగడాలు, మీరు పోలీసులు, మీరు ముఖ్యమంత్రులు అంతే. ఆలు తిరగబడితే ఎవరున్నాడు రాష్ట్రంలో? ఒకసారి ఇది వినండి, ఇది ఒక్కసారి వినండి. మనం ప్రశ్నించాలి కానీ మా మీద చెయ్యొద్దు, చెయ్యేసి అధికారం వాళ్ళకి లేదు. ఫ్రెండ్లీ పోలీస్ అయితే ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తమ్ముడు అన్నాడు కానీ ఫ్రెండ్లీ పోలీసు మా ప్రజాప్రభుత్వం అంటే ప్రతి ఒక్క వర్గాన్ని పట్టించుకోవాలి, అన్ని వర్గాలకు ఇల్లు కల్పించాలి. ఎవరిని కలిపారు? మా ఇందిరమ్మ అని పెట్టుకుంటారు. గృహలక్ష్మి బాయ్ ఇందిరమ్మ పెట్టుకుంటు, ఎవరిని పెట్టుకుంటాడు? ఇందిరమ్మ ఎవరికి ఇచ్చిండు? చాలా మంది కూడా ఆటోలో తీసుకెళ్ళారు. అది రజాకార వ్యవస్థ కంటే వస్తుంటుంది. మా బాబు నిజమన్న జర నయం కానీ వీళ్ళు ఇలా నిరంకుశంగా పరిపాలించారు. సూపర్. ప్రజాప్రభుత్వం అనేది ఆ నిరంకుశత్వాన్ని వదులుకోకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ అని పదే ఉండదు. మీరే వద్దంటారు ఉద్యోగం చాలా బాగుంది. మీరే మాకెందుకు అట్లా? మాకు అర్థమై పిల్లలు లేరు, జాబ్ లేక పడిస్తలేడు, మేమెందుకు అంటాం?
వాళ్ళు తప్పించుకోనికే కాలం గడపనికే అట్లా ప్రకటిస్తున్నారు. అది మానుకోవాలి. వాళ్ళకి జాబ్ లేసి పైసలు ఇచ్చి నడపాలనే లేదు. వాళ్ళకి అది ఉంటే ఇట్లా చెప్పారు. నిన్న వాళ్ళు శాంతియుతంగా సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా దాకా వాళ్ళ విధంగా వాళ్ళ కడుపు కోత అది వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఘోరంగా అంటే మీరే చూడండి. ఈ బూత్ పడడానికి చదవాలా ఏం చేయాలి మీరే చూడండి. నిరుద్యోగులను కొడుకులు అంటూ పోలీసులు బూతుల పర్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరసన చేసిన తెలిపిన నిరుద్యోగులపై పోలీసులు కర్కశత్వం. నిరుద్యోగులను మెడలు పట్టుకొని ఆటోలో కుక్కుతూ బూతులు తిట్టిన ఓ ఏసీబీ అట ఆయన. ఆయనకి ఎట్లా జాబ్ ఇచ్చిర్రో వాడిట్లా ఏసీ వేయిండో కానీ మీరు అగో వీడు ఏసీబీ అంట. మరి వాళ్ళమ్మ వాడిని చక్కగానే పెంచిందా? వాళ్ళమ్మ చక్కగానే పెంచిందా? లేకుంటే చదువుల కాడ ఏమైనా తేడా అయ్యిందా? లేకుంటే చదువులు చేసే టైంలో రేవంత్ రెడ్డి లెక్కనే గల్లీలు బట్టి తిరిగిండా, బజార్లు బట్టి తిరిగిండా? సిగ్గుశరం ఉందా? ఎవనివి నువ్వు? కొడకనడానికి నువ్వు ఇవ్వనివి? నీకేం హక్కు ఉంది? నీకు పోలీసుగా నీ చట్టాలు రాశారా ప్రజలు కొడుకులనమని, యువకులను కొడుకనమని ఏ చట్టాలు రాశాయని ఉందా చెప్పు. మేము కూడా చదువుకొని మేము కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడని ఆయన మీద రాజ్యాంగం రాసి ఉందా? ఎక్కడ ఉంది? ఇంకెక్కడి చట్టము, ఇంకెక్కడి న్యాయము, ఇంకెక్కడి ఏది? ఏ వ్యవస్థ ఇది? ప్రజాపాలన సాగుతుంది ఫ్రెండ్లీ పోలీసుల మీరు? అరాచకమైన పోలీసులు. మీకన్నా నిజాం రాజులు గొప్పోళ్ళు. ఇంకా ఆ యువకుడు చెప్తా ఉన్నాను, నిజాం రాజులు, ఆ రజాకారులు, ఆ దొర పెత్తందారులు ఓ లెక్కన వాళ్ళు బెటరు. మర్యాదపూర్వకంగా ఒకటేసారి కొట్టుకొని తీసుకుపోయేటోళ్ళు. కానీ మాటలతోటి ఇంత నీచమైన బతుకులు కూడా దండగా. నువ్వు ఏసీపీవా అని అడుగుతున్నా. చదువుకున్నవా లేకుంటే డబ్బులు ఇచ్చుకొని ఆ పదవి కొనుక్కున్నవా? నీకు ఆ పదవి ఇచ్చిన అడ్డగాడిదేవాడు, నిన్ను ఇట్లా మాట్లాడమని చెప్పిన అడ్డగాడిదేవాడు. ఈ డీజీపీ శివధర్ రెడ్డికి కళ్ళకు అవపడతారు లేదా? మన సిపి సజ్జనార్ గారు, నాకు ఆయన చాలా ఇన్స్పైర్. అసలు ఆయన గురించి చెప్పాలంటే మామూలు కాదు. ఓకే, ఇన్స్పైరింగ్గా తీసుకున్న అతన్ని. మరి ఆ మనిషి యూట్యూబర్లు ఏమైనా గలీజ్గా మాట్లాడితే వాళ్ళని బొక్కలు నూకుతా, ఈ మంజాదారాలు ఏమైనా వాడినా కొనుగోలు చేసినా అమ్మినా వాడిని బొక్కలు నూకుతా, సంక్రాంతి సెలవులకు మేము ఆంధ్రలోకి డబ్బులు టోల్గేట్ ఫ్రీ ఇస్తున్నాం. ఇదేనా మీ ఫైర్ బ్రాండ్? ఆ ఏసీపీ ఏం మాట్లాడుతుండు సార్? ఏం మాట్లాడుతుండ తను? డీజీపీ శివధర్ రెడ్డి గారు, మీరు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఏసీబీని ఫస్ట్ ఆ విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరికీ అశోక్ నగర్ సాక్షిగా సర్కిల్లో నిలబడి ముందు స్వారీ చెప్పాలి. ఆ తర్వాత అతన్ని విధుల నుంచి తొలగించాలి, అతన్ని సస్పెండ్ చేయాలి. అట్లాంటి గాడిదలు, అట్లాంటి సన్నాసులు పోలీస్ అనే పదానికి కూడా పనికి రానోళ్ళే. వాళ్ళని తొలగిస్తేనే ఇట్లాంటి మంచిగా జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా న్యాయం ఉండదు, ఏది ఉండదు. ఇట్లా రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి, యువకులు కూడా మేలుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు పోలీసులు మాట్లాడినప్పుడు అతన్ని కూడా ఆటో ఎక్కించుకొని తీసుకోవండి, పెద్ద ఫరకే పడదు. అలాంటి గాడిదల్ని కూడా ఆటో ఎక్కి తీసుకుని పోవాలి. ఇంకొకసారి విద్యార్థులు జోలికి వచ్చినా నేను కూడా సవాల్ ఇస్తున్నా. మీకే కాదు, మాకు కూడా ఇచ్చడం వచ్చు. అదే విద్యార్థులు బట్టలు కూడా తీసి కొడతారు. కానీ ఒక రోజున బట్టలు కూడా తీసి కొడతారు. వాళ్ళు ఈరోజు ఎంత కోపం మీద ఉన్నారంటే, మరి ఎవరికి మేము ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పుడు మరి పీకడానికన్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వచ్చి రాగానే జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామనుకుంటూ, జియో 46 రద్దు చేస్తామనుకుంటూ, మీకోసం సపరేట్ జియోలు తీసుకుంటాం అనుకుంటూ, దేనికోసం అన్నారు? మీ మాటని మీరు భంగం కలిగించుకున్నారు. ఇదే లెక్కన అందరు విద్యార్థులు కలిసి మీ మీద కోర్టులో కనుక పిటిషన్ వేస్తే మీ పరిస్థితి ఏం కావాలో అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, యువతలందరూ కలిసి కోర్టు మెట్లు ఎక్కితే మీ బ్రతికేమైపోతుందో అర్థం చేసుకోండి. ఆ ఒక్క కేసు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఎమ్మెల్యే కాదు కదా, బయటి ప్రపంచాన్ని చూడాలన్నా కూడా కోర్టు మిమ్మల్ని జైలు నుంచి బయటికి రాకుండా చేస్తుంది. ఇది మాత్రం తథ్యం. అదే ఏసీపీ నోరు భద్రం పెట్టుకో కొడక, గింజా కొడక అనుకుంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం అదే యువకులు గుడ్డలు కూడా తీసి బాజప్తుగా రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకుపోతారు. ఏమంటది? నీకేం అధికారం ఉంది? ఏం హక్కు ఉంది? ఏ చట్టంలో రాసి ఉంది విద్యార్థులు ఈ విధంగా తిట్టమని? నువ్వు ప్రజల యొక్క భటుడివి, ప్రజల కోసం సేవ చేసుకునేటోడివి.
అంతేగాని రాజకీయ నాయకులకు ఊడిగం చేసుకునేటువంటి కాదు. దయచేసి దీన్ని పోలీస్ శాఖ వారు పరిగణించాలి. దయచేసి అట్లాంటి విధవల్ని విధుల నుంచి తీసేయాలి, దయచేసి తీసేయాలి. నేను శివధర్ రెడ్డి గారికి కానీ సిపి గారికి కానీ మర్యాదపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆ నిరుద్యోగ సారీ చెప్పి వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయండి దయచేసి. వాళ్ళు మన యువకులు, వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు, పక్క రాష్ట్రం వాళ్ళు కాదు, మన బిడ్డలు. మీరు అధికారులు రావడానికి కోషించిన వాళ్ళు. మీరు దయచేసి వాళ్లకు మర్యాదపూర్వకంగా ఉద్యోగాలు ఇవ్వండి, మంచిగా చూసుకోండి. పాకిస్తాన్కి బిర్యానీ పెట్టి మరి ఈరోజు మర్యాదలు చేస్తున్నాం. మన యువకులకేమో లాఠీ దెబ్బలు కొడుకులు అనే బిరుదులు. ఇవన్నీ అవసరమా? దయచేసి మాట్లాడండి, బయటికి రండి, ఉద్యోగాలు ఇస్తామని భరోసాలు ఇవ్వండి. మేము ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం మేము చెప్తున్నా కదా, మీరు నివసిస్తున్న చౌమహల్ ప్యాలెస్లే కానీ లేకుంటే మీరు ఏ నివాసాలు నివసిస్తున్నారో ఎక్కడ కూడా మీరు దాక్కోలేరు. నేను చెప్తున్నా, ఎక్కడ కూడా మీరు దాక్కోలేడు. మర్యాదపూర్వకంగానే చెప్తున్నా.